నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను ప్రియాంక ఒక్కో రోజు గడుస్తున్న కొద్దీ నందూస్ వరల్డ్ చుట్టూ వెలుగులోకి వస్తున్న ఆరోపణలు మరింత తీవ్రతరమవుతున్నాయి. వీసా రెన్యువల్, విదేశీ ఉద్యోగ అవకాశాలు అనే పేర్లతో కోట్ల రూపాయల మోసం జరిగిందని బాధితులు చెబుతుండటంతో ఈ వ్యవహారం ఇప్పుడు కేవలం ఒక కన్సల్టెన్సీ వివాదంగా కాకుండా అంతర్జాతీయ ఇమ్మిగ్రేషన్ మోసాల కేసుగా మారే స్థాయికి చేరుకుందని చర్చ జరుగుతోంది. తాజాగా బయటకు వస్తున్న వివరాల ప్రకారం బ్రిటన్ కేంద్రంగా డెస్టినీ కన్సల్టెన్సీ పేరుతో రామానందన, మధుకర్ దంపతులు పెద్ద స్థాయిలో మోసాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఇప్పటి వరకు కనీసం 12 మంది బాధితులు ముందుకు వచ్చి తమకు జరిగిన అన్యాయాన్ని వెల్లడించినట్లు తెలుస్తోంది. వీరంతా యూకేలో ఉన్న సొలిసిటర్ కావేటి శ్రీనివాస్ ను సంప్రదించి తమ దగ్గర ఉన్న అన్ని ఆధారాలను సమర్పించినట్లు తెలుస్తోంది. ఈ ఆధారాల్లో చెల్లింపుల వివరాలు, ఒప్పంద పత్రాలు, కమ్యూనికేషన్ రికార్డులు ఉన్నాయని బాధితులు చెబుతున్నట్లు తెలుస్తోంది. ఇక బాధితుల వర్గాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు, గుజరాత్ కు చెందిన వారు, అలాగే కొంతమంది పాకిస్తాన్ పౌరులు కూడా ఉన్నారని సొలిసిటర్ శ్రీనివాస్ చెబుతున్నారు. ఒక్కో వ్యక్తి నుంచి సుమారు 40 లక్షల రూపాయల నుంచి 80 లక్షల రూపాయల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారం వీసా ప్రాసెసింగ్, వీసా రెన్యువల్, విదేశీ ఉద్యోగ అవకాశాలు, యూకేలో స్థిరపడే అవకాశాలు అనే హామీల పేరుతో సాగిందని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇంకా తీవ్రమైన ఆరోపణల్లో ఒకటి యూకే ఇమ్మిగ్రేషన్ వ్యవస్థకు సంబంధించిన కీలక పత్రం అయిన సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ అనే డాక్యుమెంట్ ను ఫోర్జరీ చేసినట్లు వచ్చిన ఆరోపణ. ఇది సాధారణ మోసం కాదని, విదేశీ ఇమ్మిగ్రేషన్ చట్టాలను ఉల్లంఘించే తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి నేరాలకు 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని, శిక్ష అనంతరం పాస్పోర్ట్ రద్దు చేసి దేశం నుంచి డిపోర్ట్ చేసే అవకాశం ఉంటుందని కూడా చర్చ జరుగుతోంది. ఈ కేసు అంతర్జాతీయ స్థాయికి చేరే అవకాశం ఉందన్న కోణంలోనూ చర్చలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఇందులో భారతదేశానికి చెందిన బాధితులతో పాటు విదేశీ పౌరులు కూడా ఉన్నారని చెబుతున్నారు. యూకే ఇమ్మిగ్రేషన్ నిబంధనలు ఉల్లంఘించబడిన ఆధారాలు బలపడితే అక్కడి చట్టాలు ప్రకారం కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని న్యాయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరోవైపు నందూస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ పై కూడా చర్యలు తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. బాధితుల తరపున సేకరించిన ఆధారాలతో యూట్యూబ్ సంస్థను సంప్రదిస్తున్నట్లు సొలిసిటర్ కావేటి శ్రీనివాస్ చెబుతున్నారు. ఈ వీడియోల ద్వారా ప్రచారం చేసుకుని మోసపూరిత హామీలు ఇచ్చారన్న ఆరోపణల నేపథ్యంలో ఛానల్ ను సస్పెండ్ చేయాలని కోరనున్నారని సమాచారం. త్వరలోనే అన్ని ఆధారాలతో యూట్యూబ్ ను ఆశ్రయిస్తామని, ఏపీ, తెలంగాణ పోలీసులు ఈ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని, తాము మాత్రం యూట్యూబ్ ను సంప్రదించి సదరు ఛానల్ పై చర్యలకు సిఫార్సు చేస్తామని అంటున్నారు. చూస్తుంటే రామానందన దంపతులు చాలా పెద్ద లీగల్ ప్రాబ్లంలో ఇరుక్కున్నట్లు కనిపిస్తోంది. మరి ఈ మొత్తం వ్యవహారం ఇప్పుడు కేవలం ఒక కన్సల్టెన్సీ కేసుగా కాకుండా అంతర్జాతీయ ఇమ్మిగ్రేషన్ మోసాల దిశగా మలుపు తిరిగే అవకాశం ఉందా? యూకే న్యాయ వ్యవస్థ ఈ ఆరోపణలను ఎలా పరిగణలోకి తీసుకుంటుంది? బాధితులకు న్యాయం ఎంత త్వరగా అందుతుంది అన్నది తేలాల్సి ఉంది.